వావ్! గ్రేట్. చాలా బాగా చేస్తున్నారు. అసలు మీ ప్రతి ఒక్క కదలికలో కూడా ఆ భావోద్వేగం ఒక్కొక్క అర్థాన్ని ఇస్తోంది. సూపర్! సూపర్! అని ఆకాష్ క్లాప్స్ కొడుతూ ఉంటాడు. నా బాధ, నా భావోద్వేగాలు అన్నీ కూడా నేను ఒకే ఒక దాంతో పంచుకుంటాను. అవన్నీ పంచుకునేది నేను కేవలం ఈ నాట్యంతోనే అని భూమి చెప్తుంది. యాక్చువల్లీ మీరు చాలా బాగా చేశారు. కానీ మీరు ది గ్రేట్ శోభాచంద్ర గారి కూతురని నాకు ఇప్పుడే తెలిసింది. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని ఆకాష్ అడుగుతూ ఉంటే, చెప్పి ఏం లాభం? మీ పాటికి మీరు, నా పాటికి నేను ఇద్దరం బాధపడుతూనే ఉన్నాం కదా! మీకేమో మీ డాన్స్ పార్ట్నర్ వెళ్ళిపోయింది. మా అత్తయ్య అలాంటి పరిస్థితిలో ఉందని నేను బాధపడుతున్నాను అని భూమి చెప్తుంది. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఒక విషయంతోనే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను మీతో పాటి వచ్చి మీ అత్తయ్య గారికి వాట్ దట్ నేమ్ నేనే గగన్ అని చెప్తాను అని ఆకాష్ చెప్పగానే, అవునా! నిజంగా చెప్తారా? అయితే రండి వెళ్దాం అని భూమి అంటుంది. వెయిట్, వెయిట్, వెయిట్ దీనికి ఒక కండిషన్ ఉంది. ఇప్పుడు నా డాన్స్ పార్ట్నర్ వెళ్ళిపోయింది కదా! మీరు నాతో పాటి స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇవ్వాలి. అప్పుడు నేను మీతో పాటు వచ్చి నేనే గగన్ అని చెప్తాను అని ఆకాష్ కండిషన్ పెడతాడు. ఏంటి నేను స్టేజ్ డాన్స్ చేయాలా? నేను ఎప్పుడో చిన్నప్పుడు చేశాను కానీ ఇప్పుడైతే నాకు అస్సలు తెలీదు. నేనెలా చేయగలను అని భూమి అంటుంది. చూడండి మీకు తగ్గట్లుగా నేను కొంచెం చేంజ్ చేసుకుంటాను. మీ ఇష్టం ఈ డీల్‌కి ఓకే అంటే నేను ఓకే అని ఆకాష్ చెప్తాడు. అలాగే నాకు వేరే ఆప్షన్ లేదు. అత్తయ్యని కాపాడుకోవాలి అని భూమి చెప్తుంది. ఓకే. ఓకే. ఇట్స్ గుడ్ డీల్. ఓకే. కమ్ ఆన్ లెట్స్ మనం చెయ్యి కలుపుకుందాం అని ఆకాష్ చెయ్యి అందిస్తూ ఉంటే భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇట్స్ జస్ట్ ఫ్రెండ్స్‌లా అని ఆకాష్ భూమి చేయి పట్టుకోవటంతో భూమి విదిలించేసుకొని దండం పెడుతూ ఓకే. ఓకే. త్వరగా హాస్పిటల్‌కి వెళ్దాం అని ఆకాష్‌ని తీసుకువెళ్తూ ఉంటుంది. తర్వాత అపూర్వ గిన్నెలు తుడుచుకుంటూ ఉంటే, "మమ్మీ ఏంటి మమ్మీ ఇది కొత్త రకమైన మేకప్పా? నువ్వు చెంపపై 4 ఫింగర్స్ వేలి ముద్రలు ఉన్నాయి" అని అడుగుతూ ఉంటే, "లేదు మీ నాన్న కొట్టాడు. చాలా నొప్పిగా ఉంది" అని అపూర్వ చెప్తూ ఉంటే, "ఏంటి మమ్మీ డ్యాడీ ఇలా తయారైపోయాడు" అని నక్షత్ర అంటుంది. "అవును ఒకప్పుడు నా మాట అంటే వేదం అపూర్వ. నువ్వు మాట్లాడితే అలా ఇలా అని నన్ను పొగడ్తలతో ముంచెత్తేవాడు. ఇప్పుడేమో నువ్వు మాట్లాడితేనేమో పళ్ళు రాలిపోతాయంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటో నా పరిస్థితి నాకే అర్థం కావటం లేదు" అని అపూర్వ మాట్లాడుతూ ఉంటే, "మరి ఇప్పుడు ఎలా మమ్మీ" అని నక్షత్ర అంటుంది. "చూడు నేను ఇలా ఉన్నానని నువ్వేమీ టెన్షన్ పడకు. నేను అనుకున్నది అనుకున్నట్లు మొత్తం పూర్తి చేసేస్తాను. ముందు సూర్య గాడికి ఆ భూమికి పెళ్లి చేసేస్తాను. భూమిని ఈ ఇంట్లో నుంచి పంపించేసి ఈ ఆస్తి మొత్తం కూడా నా చేతుల్లోకి తీసుకుంటాను. అప్పుడు మీ నాన్నేంటి ఎవరైనా సరే నా మాట విని తీరాల్సిందే. ఇప్పుడు నన్ను కొడుతున్నాడు కదా! అప్పుడు నా ముందు చేతులు జోడించి మరీ నిలబడతాడు. చూస్తూ ఉండు. ఈ అపూర్వ 2 అడుగులు వెనక్కి వేసిందంటే తగ్గినట్లు కాదు. ప్రెషర్ కుక్కర్ కూడా పైకి నార్మల్‌గా కనిపిస్తూ ఉంటుంది. లోపల విస్ఫోటనం, విస్ఫోటనం చెందుతూ ఉంటుంది. అలాగే నేను కూడా అంతే చూస్తూ ఉండు. పాత అపూర్వ వస్తుంది. నేను రెట్టింపు వేగంతో వస్తాను అని అపూర్వ చెప్తుంటే, మమ్మీ ఇప్పుడు మామయ్య అండ చూసుకొని ఆ చెర్రీ గాడు కూడా తెగ రెచ్చిపోతున్నాడు. ఆస్తి మొత్తం మన చేతుల్లోకి వస్తే డ్యాడీని, అంతే కాకుండా చెర్రీని అందరిని ఆట ఆడించొచ్చు అని నక్షత్ర చెప్తుంది. ఇక భూమి పరుగులు పెడుతూ హాస్పిటల్ గదిలోకి రాగానే అక్కడ శారద లేకపోవటంతో అత్తయ్య అత్తయ్య అంటూ భూమి కంగారు పడుతూ ఉంటే ఆకాష్ ఏమో ఆ బెడ్పై పడుకొని వేర్ ఈజ్ షీ అని కూల్‌గా అడుగుతూ ఉంటాడు. భూమి రిసెప్షన్ దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్ళి, "మా అత్తయ్య గారు ఎక్కడ?" అని అడగటంతో, "ఏమో మేడం ఆవిడ ఈ లెటర్ ఇచ్చి ఎక్కడికో ఎమోషనల్‌గా వెళ్ళిపోయారు" అని సిస్టర్ లెటర్ ఇస్తుంది. "అమ్మ భూమి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో నాకు తెలీదు. నా కొడుకు గగన్ తిరిగి వచ్చాడనుకుంటే అక్కడ ఉన్నది గగన్ కాదని తెలిసింది. నా కొడుకు లేని జీవితం నాకు వద్దమ్మా. అందుకే నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతకొద్దు" అంటూ శారద రాసిన లెటర్‌ని చదివేసి భూమి ఏడుస్తూ, "అత్తయ్య, అత్తయ్య మా అత్తయ్య ఎటువైపు వెళ్లారో చూసారా?" అని భూమి అడగటంతో, "ఏమో మేడం ఇటువైపు అయితే వెళ్లారు కానీ ఎమోషనల్‌గా వెళ్ళటం అయితే చూశాను. మిగతాది నాకేం తెలీదని" సిస్టర్ చెప్తుంది. "ఆ! భూమి" అని ఆకాష్ టచ్ చేస్తూ ఉంటే భూమి కోపంగా చూస్తూ ఉంటుంది. సారీ, సారీ" అని ఆకాష్ చెప్తూ, "నన్ను గగన్‌లా యాక్ట్ చేయమన్నావు కదా! ఎలా చేయాలి? ఏం మాట్లాడాలి?" అని ఆకాష్ అడగటంతో భూమి అంతా ఏదో వివరిస్తున్నట్లుగా మనకు సైలెంట్‌గా చూపిస్తూ ఉంటారు. సరే ఇప్పుడు మనం వెళ్ళాలని భూమి చెప్పటంతో భూమి వెనకాలే ఆకాష్ కూడా పరుగులు పెడుతూ ఉంటాడు.
తర్వాత ధ్రువ పూరికి టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు. చూడు పెళ్ళైన తర్వాత మనమిద్దరం కాసేపు కూడా ఇలా కూర్చొని ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుకోలేదు. తిను అని తినిపిస్తూ ఉంటే కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉందండి అని పూరి అంటుంది. ఎందుకని ధ్రువ అంటే మీ చెల్లి తార కూడా ఇంట్లోనే ఉంది కదండీ అని పూరి అంటే ఇంకాసేపట్లో తను ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. తర్వాత మనమిద్దరం బయటికి వెళ్ళి అలా షికార్లు కొట్టేసి మనం బయట లంచ్ చేసి తిరిగి వద్దామని ధ్రువ చెప్తాడు. అప్పుడే తార అక్కడికొచ్చి ఇది మీ అన్నయ్య ల్యాప్‌టాప్ దీన్ని పాస్‌వర్డ్‌తో ఓపెన్ చేసివ్వు అని అరుస్తూ ఉంటే, తార నాకు కూడా తెలీదు అని పూరి చెప్తుంది. ఏంటి నీకు కూడా తెలీదా అంటూ తార పూరి చెంప పగలగొడుతుంది. అయితే ఆ పగలగొట్టే సమయంలో పూరి చెయ్యి తగిలి చట్నీ కాస్త తార చెప్పుపై పడిపోతుంది. ఏంటిది అని తార అరుస్తూ ఉంటే, అయ్యో చూసుకోలేదు తార సారీ అని పూరి చెప్తుంది. నాకు నీ సారీలు అవసరం లేదు. నీ చీర కొంగుతో నా షూని క్లీన్ చేయి అని తార చెప్తుంది. అలాగేనంటూ పూరి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్న తార చెప్పుని చట్నీ పడి ఉండటంతో తుడుస్తూ ఉంటుంది. ధ్రువ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే చెర్రి అక్కడికొచ్చి, తార ఏం చేస్తున్నావు పూరి లే అంటూ పూరిని పైకి లేపుతాడు. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? నీకసలు బుద్ధుందా? తనెవరో తెలుసా? తను మా చెల్లి పూరి. అసలు గగన్ అన్నయ్యే కనుక ఉంటే ఇట్లా చేసి ఉండేదానివా అని చెర్రి నిలదీస్తూ ఉంటే, అవును తను లేడు కదా! తను నా మెడలో తాళి కట్టి ఉంటే ఈరోజు పూరి ఈ పరిస్థితిలో ఉండేదే కాదు. ఇప్పుడు నా మెడలో తాళి కట్టకుండా వెళ్ళిపోయాడు. ఆ బాధ, కోపం అన్నీ కూడా నేను పూరిపై తీర్చుకుంటున్నాను అని తార అంటంది. అసలు నీకు బుద్ధుందా ధ్రువ? నీ భార్య అయిన పూరిని మీ చెల్లి ఇలా హింస పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? అసలు బుద్ధి లేదా? అసలు పూరికి ఎవరు లేరనుకుంటున్నావా? నేనున్నాను. నేను చూస్తూ ఊరుకోను అని చెర్రి అంటే, చెర్రి అలా మాట్లాడకు నేను చూసుకుంటాను. ఇది చిన్న విషయమే వదిలేసేయ్ చెర్రి అని పూరి అంటే, ఏంటి చిన్న విషయమా? ఏంట్రా నా ఇష్టం వచ్చినట్లు నేను చూసుకుంటాను. నీకెందుకురా అని తార అరుస్తూ ఉంటే, నిన్ను కొట్టేస్తానంటూ చెర్రి తార చెంప పగలగొట్టడానికి చెయ్యి ఎత్తగానే పూరి అడ్డు పట్టుకుంటుంది. చెర్రి వద్దు వదిలేసేయ్ అని పూరి చెప్తుంటే, నా చెల్లినే కొడదామని చూస్తావా? నీకెంత ధైర్యం అని ధ్రువ అరుస్తూ ఉంటాడు. ధ్రువ గారు చెర్రి తరపున నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను అని పూరి వేడుకుంటూ ఉంటుంది. రేయ్ నిన్ను అని తార చెర్రి మీదికి వస్తూ ఉంటే, ఆగు తార అని ధ్రువ చెర్రి రా ప్లీజ్ వద్దు తార అంటూ చెర్రిని పూరి బయటికి లాక్కు వస్తుంది. పూరి ఎలా భరిస్తున్నావు? నేను అస్సలు ఊరుకోను అని చెర్రి చెప్తుంటే, చూడు చెర్రి ఇదంతా నేను చేసుకున్న దాని వల్లే ఇలా జరుగుతోంది. దీనికి ఎవరూ కూడా కారకులు కాదు. భూమి వదిన అప్పుడే చెప్పింది వద్దు ఈ సంబంధం చేసుకోవద్దు అని. కానీ నేనే చేసుకున్నాను కదా! ఒక రకంగా భూమి వదిన గగన్ అన్నయ్య అలా అవడానికి కారణం కూడా నేనే. అందుకే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ప్లీజ్ నువ్వు ఇంకెప్పుడు కూడా ఇక్కడికి రాకు. నాకు ఈ శాస్త్రి జరగాల్సిందే. నేను నీ మీద కోపంతో రావద్దని చెప్పటం లేదు. అప్పట్లో శివ పెళ్లి జరిగిపోయిందని కోపంతో నిన్ను దూరం పెట్టాను. కానీ ఇప్పుడు ఇక్కడికి నువ్వు వచ్చావనుకో నన్ను చూసి నువ్వు ఆ బాధని అనుభవించలేవు, తట్టుకోలేవు. అందుకే నిన్ను రావద్దని చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి ఇక్కడికి రాకు వెళ్ళిపో అని పూరి చెప్పటంతో చెర్రి అభిమానంగా ఒక చిన్న హగ్ ఇచ్చేసి సరే అంటూ బాధగా వెళ్తాడు. చూసారా మా అత్తయ్య మీరు గగన్ కాదని ప్రాణాలు తీసుకోవటానికే వెళ్తోంది అని భూమి కొండల దగ్గరికి వచ్చి వెతుకుతూ చెప్తూ ఉంటుంది. చూడు యాక్చువల్లీ నేను అంత ఎమోషనల్ పర్సన్ కాదు. నువ్వు ముందే చెప్పి ఉంటే నేను ట్రెక్కింగ్ షూస్ తెచ్చుకొని ఉండేవాడిని కదా అని ఆకాష్ చెప్తుంటే భూమి కోపంగా చూస్తూ ఉంటుంది. సారీ సారీ వెళ్ళి వెతుకుదాం పదా అని ఆకాష్ చెప్తాడు. అప్పుడే శారద కొండపై నుండి దూకుతూ ఉంటే అత్తయ్య అత్తయ్య అని భూమి పిలుస్తూ ఉంటుంది. మీరు కూడా పిలవండి అని భూమి చెప్పటంతో భూమి అత్తయ్య అని ఆకాష్ పిలుస్తూ ఉంటే కాదు అమ్మ అమ్మ అని పిలు అని భూమి చెప్తుంది. ఇక ఒక్కసారిగా ఆకాష్ అమ్మ అని గగన్‌లా పిలవటంతో గగన్ గగన్ అంటూ శారద పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. గగన్ గగన్ అని శారద ప్రేమగా పిలుస్తూ ఉంటే ఆకాష్ శారదని హగ్ చేసుకొని నుదుటిపై ముద్దుల్ని కురిపిస్తూ చాలా సంతోషంగా అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటే శారద మరింత సంతోషపడుతూ ఉంటుంది.